India's top competitive exams JEE, NEET, Olympiad, Law, Groups, etc. గైడెన్స్ కావాలన్నా మీ పిల్లలు 21st century ఆపర్చునిటీస్ ఛాలెంజెస్ అర్థం చేసుకుని 10x యాక్షన్ టేకర్స్ కావాలన్నా, కెరియర్ గైడెన్స్ కావాలన్నా, పేరెంటింగ్ గైడెన్స్ కావాలన్నా, విద్యారంగంలో 23 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న ఎన్బివి సుబ్బారావు గారిని సంప్రదించండి. ఫోన్ 8866298883. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు స్టడీ పాయింట్. నేను షాహిదా. మనం ఈ రోజు కూడా ఒక కొత్త అంశంతో వచ్చేసాము. అదేంటంటే ఐజీసీఎస్ఈ, సిబిఎస్ఈ, స్టేట్ బోర్డ్, ఐసిఎస్ఈ ఇలా చాలా బోర్డ్స్ అయితే ఉంటాయి. వీటి మధ్య తేడా ఏంటి, ఎవరు ఎంచుకోవాలి, ఇదే అనమాట ఈరోజు అంశము. దీని గురించి మనము వివరంగా తెలుసుకుందాము. దీని గురించి మనతో మాట్లాడడానికి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఎడ్యుకేషనల్ డిజైనర్, ఆథర్ అయినటువంటి బివి సుబ్బారావు గారు. లెట్స్ వెల్కమ్ హిమ్. నమస్తే సార్. నమస్తే అండి. సార్ చెప్పండి, ఇప్పుడు ఇన్ని బోర్డ్స్ ఉన్నాయి ఎడ్యుకేషనల్, ఇంకా ఎవరన్నా ఏది తీసుకోవాలి అంటే సిబిఎస్ఈ అంటారు, ఐజీ సిలబస్ అంటారు, స్టేట్ సిలబస్ అంటారు, వీటి మధ్య తేడా ఏంటి? సో మరి ఇన్ని డిఫరెంట్ బోర్డ్స్ ఉండేటప్పుడు చాలా కాల్స్ కూడా ఇప్పుడు వస్తూ ఉన్నాయన్నమాట అండి. ఇప్పుడు జాయినింగ్ టైం కదా, అంటే ఆలోచన చేయటానికి ఇది రైట్ టైం కాబట్టి మా పిల్లలకి ఏ బోర్డు సూటబుల్ అవుతుంది. సో ఈ బోర్డు అంటే ఎవరో చెప్పారు, ఈ బోర్డు బాగా ఎక్కువ మంది వెళ్తున్నారు అని చాలామంది విశ్లేషణ లేకుండా వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈరోజు ఈ ఎపిసోడ్లో అన్ని బోర్డుల మధ్య డిఫరెన్స్ ఏమిటి, ఏ బోర్డు ఎవరికి సూట్ అవుతుంది అని పూర్తి విశ్లేషణతో ఈ వీడియో ఉంటుంది. చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఇది ఒక నాలెడ్జ్ బేస్డ్ వీడియో. ఇది ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కోసం చేసేటువంటి వీడియో కాదు కాబట్టి, నాలెడ్జ్ బేస్డ్ కాబట్టి దీని మీద దృష్టి పెట్టి మీరు వింటే మీకు కావాల్సినటువంటి అన్ని పాయింట్స్ ఇక్కడ ఇందులో అందుతాయి. ఎగ్జాక్ట్లీ. సో దీంట్లో ఐబి అనేటువంటిది ఈ మధ్య చాలా ఎక్కువగా వినబడుతున్నటువంటి ఐబి కరిక్యులం అంటారు. ఎస్, ప్రతి ఒక్కరు కూడా ఏమిటంటే అండి, జనరల్గా ఈ మార్కెటింగ్ స్ట్రాటజీలో ఫోమో అంటాం, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఇది చాలా ఎక్కువ బిజినెస్లో ఉపయోగిస్తూ ఉంటారు. మీ దగ్గర చాలా ఉన్న తర్వాత అంటే ఈ ఒక్కటి లేకపోతే సో అది మిస్ అయిపోతున్నానేమో అనేటువంటి దాన్ని సైకలాజికల్గా క్రియేట్ చేసేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఆ కోవలోనే ఇప్పుడు ఐబి అనేటువంటి దాన్ని చాలా ఎక్కువగా వినబడుతూ ఉంది. చాలామంది మా బాబుని మొన్నటి వరకు సిబిఎస్ఈ అనేటువంటి వాళ్ళు ఇప్పుడు ఐబీకి వెళ్దామా, ఐజీసీకి వెళ్దామా అనేటువంటి క్వైరీస్ విపరీతంగా పెరిగిపోయినటువంటి సందర్భం. ఓకే. సో మరి దానివల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయా అంటే ఉంటాయి అడ్వాంటేజెస్, కానీ ఎండ్ రిజల్ట్ చూడకుండా, అంటే మనకు అంతిమంగా మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ల్యాండ్ అవ్వాలి, మన పిల్లల్ని ఏ విధంగా కెరియర్ మనం చూస్తున్నాము అనేటువంటి దాని మీద క్లారిటీ లేకుండా ఇవన్నీ చేస్తే కొన్ని సందర్భాల్లో, చాలా ఎక్కువ సందర్భాలలో ఇది పిల్లలకి అనవసర శ్రమ. అంతేకాకుండా ఇన్ని సంవత్సరాలు చేసినటువంటి ప్రయాణం కూడా తదనుగుణంగా సత్ఫలితాలు ఇవ్వదండి. వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాలు లేకుండా పోతుంది. అవును, అంటే ఎవ్రీ చైల్డ్ డిఫరెంట్ కాబట్టి ఒక సిలబస్ అందరి పిల్లలకి సరిపోతుందా? ఒక సిలబస్ సరిపోతుందని కాదు, అంటే ఈ బోర్డ్స్ అన్నిటిలో కూడా సిలబస్ అనేటువంటిది పెద్ద డిఫరెన్స్ ఉండదు. అంటే డిఫరెన్స్ ఉంటుంది కానీ పెద్ద డిఫరెన్స్ ఉండదు. కానీ దేనికి సూట్ అవుతుంది పిల్లవాడిని దృష్టిలో పెట్టుకుని కాదు. నేను ఎప్పుడు చెప్పేటువంటిది, పిల్లవాడిని మనం ఫిక్స్ చేయకూడదు. వీడు దీనికి పనికొస్తాడు, దానికి పనికి రాడు అనేటువంటి దాన్ని మీరు ఒక 2-3 సంవత్సరాలు చూసి, లేదా 5th గ్రేడ్లోనో 6th గ్రేడ్లోనో చూసేసి మీరు డిసైడ్ చేయకూడదు. అది మొదటి తప్పు, అది చెయ్యొద్దు. సో ఎందుకంటే మన అంతిమ లక్ష్యం అంటే ఈ పిల్లలు ఫైనల్గా ఎక్కడికి వెళ్ళాలి, ఐవీ లీగ్ యూనివర్సిటీస్ అంటే ప్రపంచంలోనే టాప్ యూనివర్సిటీకి వెళ్ళాలా, లేదు మీరు అబ్రాడ్ అంటే ప్రపంచవ్యాప్తంగా అక్రాస్ ద గ్లోబ్ మీరు తిరిగేటువంటి అవకాశం ఉంది, మీ జాబ్ రీచ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. మరి అలాంటి సందర్భంలో మనం ఒక ప్లేస్లో ఉంటాం, ఈ కంట్రీలో ఉంటాం అనేటువంటి సర్టెనిటీ లేకుండా ఉందా, లేదు మనకి ఇండియాలోనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫైనల్గా మా వాడుని ఆ విధంగా అటువంటి ఎన్వైరన్మెంట్ నేను క్రియేట్ చేయాలని అనుకుంటున్నారు, లేదు మా వాడికి ఏమిటంటే హ్యుమానిటీస్లో కానివ్వండి, అలాంటి ఆర్ట్స్లో కానివ్వండి, లేదా అంటే క్రియేటివిటీ ఫీల్డ్స్లో బాగా నేను ముందుకు తీసుకువెళ్ళాలి, లేదు నేను అలాంటి స్పార్క్ నేను చూసాను, అది ఇంకొంచెం ఎక్కువ ఈజీగా ఎక్కువ ఎఫర్ట్ పెడితే తక్కువ ఈజీగా వాళ్ళకు అందేటువంటి అవకాశం ఉందనేటువంటివి ఏమన్నా స్ట్రక్చర్డ్గా మీరు ఆలోచన ఉందా? ఓకే. సో అలా కాదు, మేము అంటే ఈ స్టేట్ దాటి వెళ్ళము, ఈ స్టేట్లోనే ఉంటాము, లేదా రూరల్లో ఉన్నాము,
సో అక్కడ వేరే బోర్డ్స్ అవకాశాలు లేవు, అలా అని బాధపడవలసినటువంటి అవసరం ఉందా, ఇది మిస్ అయిపోతున్నామని, అందట్లో లేదు అనేటువంటిది. సో అంటే ఇప్పుడు మీరు చూసారా, నేను ఇక్కడ ఒక 4 నుంచి 5 డిఫరెంట్ సినారియోస్ చెప్పాను. సో ఆ సినారియోను బట్టి మనం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దీన్ని తీసుకోవాలి అంటే ముందు దాని గురించి తెలియాలి కదండి. సో మరి దాని గురించి తెలియాలంటే ఏ బోర్డు ఏమిటి అనేటువంటిది చూసినప్పుడు మొట్టమొదటిది ఐబి, ఇంటర్నేషనల్ బ్యాక్యులారేట్ అంటాం. ఇది స్విట్జర్లాండ్ సంబంధించినటువంటి జెనీవా నుంచి ఆపరేట్ అవుతున్నటువంటి బోర్డు అన్నమాట. ఇది అంతేకాకుండా ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా హై రేటెడ్ కరికులం ఐబీకి సంబంధించి. సో ఇది చిన్నప్పటి నుంచి కూడా అంటే ఫస్ట్ క్లాస్ నుంచి కూడా ఒక డిఫరెంట్ మెథడాలజీ ఉంటుందన్నమాట అండి ఐబీకి సంబంధించి. పివై అని, ఎంవైపి అని, మిడిల్ ఇయర్ ప్రోగ్రామ్ అని, ఆ తర్వాత వచ్చేటప్పటికి డిప్లొమా ప్రోగ్రామ్ అని, కెరియర్ ప్రోగ్రామ్ అని 11th 12th వచ్చేటప్పటికి ఇలాగా అంటే 1st to 5th ఒకటి, సో 6th to 10th అక్కడ ఎంవైపి అంటారు, మిడిల్ ఇయర్ ప్రోగ్రామ్ ఎంవైపి. సో 11th 12th వచ్చేటప్పటికి మళ్ళీ 2 స్ట్రీమ్స్ ఉంటాయి. మనకి ఇక్కడ సైన్స్ హ్యుమానిటీస్ లాగా అక్కడ డిప్లొమా ప్రోగ్రామ్ డిపి అని, కెరియర్ ప్రోగ్రామ్ సిపి అని. సో ఇది ఐబీకి సంబంధించినటువంటి మొదటి పాయింట్ అండి. అయితే ఇక్కడ ఒక డౌట్ ఏమంటే చాలా మంది అంటారు ఐబీ కరికులంలో ఎక్కువ ప్రాజెక్ట్స్ మీద దృష్టి పెడతారు అని. కరెక్ట్. సో ఎందుకంటే అండి ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది, మీరు ఇందాకనే చెప్పాను, డిఫరెన్స్ సిలబస్కి సంబంధించి డిఫరెన్స్ అంత సిగ్నిఫికెంట్గా డిఫరెన్స్ రాకపోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్ బోర్డు మనం తీసుకుంటే ఆ స్టేట్ బోర్డుకి సంబంధించినటువంటిది అక్కడ ఉన్నటువంటి ఆ లోకల్ ఎన్వైరన్మెంట్, ఇప్పుడు సోషల్ సైన్సెస్ కానివ్వండి, లాంగ్వేజెస్ కానీ అక్కడ ఉన్నటువంటి నేటివిటీకి తగ్గట్టుగా ఉంటాయి. సో ఇప్పుడు అదే మ్యాథమెటిక్స్ సైన్స్కి వచ్చేటప్పటికి సిలబస్ మోర్ ఆర్ లెస్ అన్ని బోర్డ్స్లో సంబంధించి అంటే ఆ మెథడాలజీ డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ సిలబస్ మాత్రం చాలా వరకు మెజారిటీ సేమ్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఆ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ డిఫరెన్స్ ఉంటుంది, అంతే తప్ప పెద్ద వేరియేషన్ ఉండదు ఏ బోర్డుకైనా సరే ఐబీ దగ్గర నుంచి. అది మొదటి పాయింట్ అండి. ఇప్పుడు అదే సిబిఎస్ఈ తీసుకుంటే యాజ్ ఎ ఇండియా హోల్ కంట్రీ దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసినటువంటి బోర్డు. ఇప్పుడు అదే ఐజీసీఎస్ఈ తీసుకుంటే వరల్డ్ వైడ్ ట్రావెల్ చేసేటువంటి వాళ్ళు వరల్డ్ వైడ్ ఆపర్చునిటీస్ ఏదైతే ఉన్నాయో అది గ్రాప్ చేసుకోవటానికి వాళ్ళు ఒక ప్లేస్ నుంచి 170 కంట్రీస్లో ఐజీసీఎస్ఈ ఆపరేట్ అవుతుంది. అయితే మీరు ఇది వరకు చెప్పినట్లు సిబిఎస్ఈ ఎందుకు ఇండియాలో ఎక్కువ ప్రాచుర్యం చెందింది, ఎక్కువ ఇండియాలో సిబిఎస్ఈనే తీసుకుంటారు ఎందుకు? కరెక్ట్. సో సిబిఎస్ఈ ఎందుకు తీసుకుంటారు అన్నప్పుడు ఇండియాలో ఎవరైతే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఎక్కువ మూవ్ అవుతారో, ట్రాన్స్ఫర్ పరంగా తెలంగాణ బోర్డుకి సంబంధించినటువంటి దాంట్లో నేను చదువుతున్నాను అనుకుందాం, నా పిల్లలు చదువుతున్నారు, కానీ నేను ఫ్రీక్వెంట్గా వేరే చోట ట్రావెల్ చేయాలనుకున్నా, నా జాబ్ రీచా ఇప్పుడు పెరిగిపోయినటువంటి ఈ ప్రైవేట్ జాబ్స్లో కానివ్వండి, పీపుల్ మొత్తం అక్రాస్ ఇండియా తిరిగేటువంటి వాళ్ళు ఎక్కువ అవటము. సో కాబట్టి ఆ సందర్భంలో నేను ఒక తెలంగాణ బోర్డు ఏదో మధ్యప్రదేశ్ బోర్డులోనో లేకపోతే ఆంధ్ర బోర్డులోనో నా పిల్లల్ని పెట్టినప్పుడు ఎప్పుడైతే మూవ్ అవ్వాలో ఆ ట్రాన్సిషన్ పీరియడ్ అనవసరమైనటువంటి ఇబ్బంది పిల్లలు క్రియేట్ చేస్తుంది. కాబట్టి సో నా యొక్క జాబ్ రీచా కానివ్వండి, నా యొక్క వ్యాపార రీచా కానివ్వండి, నేను ఒక ప్లేస్లో ఉండలేకపోతుంటాను. కాబట్టి ఆ అన్సర్టెనిటీ ఉంది. కాబట్టి సిబిఎస్ఏ అనేటువంటిది ఫస్ట్ పాయింట్, అంటే అది ఒక డెసిషన్ తీసుకున్న అదొక పాయింట్. రెండో పాయింట్ సిబిఎస్ఈకి సంబంధించి అది డిజైన్ చేసినటువంటివి నా పిల్లల యొక్క గమ్యం ఇండియాలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి అంతిమ లక్ష్యం అవ్వాలి అని అనుకున్నట్లయితే, లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి బాగా ప్రిపరేషన్ చేయించాలని అనుకునేటప్పుడు అది ఐఐటి కానివ్వండి, నీట్ కానివ్వండి, లేదా రేపొద్దు సివిల్ సర్వీస్ కానివ్వండి, వీటన్నిటికీ కూడా దీన్ని బేస్ చేసుకునే ఉంటుంది. కాబట్టి అక్కడ పిల్లలకి ఆ ఎండ్లో ఆ లెవరేజ్ వస్తుంది అనేటువంటిది సెకండ్ పాయింట్. కాన్సెప్ట్ బేస్డ్ అనేది అంటే ఆ మెథడాలజీ ఏమిటనేటువంటిది నెక్స్ట్ చూద్దామండి. సో దీనికి సంబంధించి ఆ అంతిమ లక్ష్యం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి, ఆ విధంగా స్ట్రెంత్ అని మన పిల్లలకి ఇవ్వాలి అని అనుకునేటప్పుడు ఆ సిబిఎస్ఈ అనేటువంటిది తీసుకోవడానికి రెండో కారణం అవుతుంది. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవటం అనేటువంటిది దేశవ్యాప్తంగా, రెండవది ఎండ్ రిజల్ట్. ఇక్కడ 2 పాయింట్స్. ఇప్పుడు అదే ఐజీసీఎస్ఈకి వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ జనరల్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటారండి. ఇది యూకేకి సంబంధించినటువంటిది, అంటే కేంబ్రిడ్జ్ దాంతో
అసోసియేట్ అయినటువంటి బోర్డు ఇది. సో వాళ్ళు ఆపరేట్ చేసేటువంటిది. సో కానీ ఇది జీసీఎస్ఈ అంటారు. ఆ జీసీఎస్ఈ అనేటువంటిది యూకేకి పరిమితమైనటువంటిది, విత్ ఇన్ యూకే. అంటే ఇప్పుడు మన స్టేట్ బోర్డు ఎట్లాగా, సిబిఎస్ఈ ఎట్లాగా, సిబిఎస్ఈ అనేటువంటిది దేశవ్యాప్తంగా ఆపరేట్ అవుతుంది. అలాగే కొన్ని అబ్రాడ్ కంట్రీస్లో కూడా చేస్తుంటారు. అక్కడ కూడా స్కూల్స్ ఉన్నాయి, అదే ఇండియన్ స్కూల్స్ ఉంటాయి కదా అందులో, మోస్ట్ పర్టికులర్లీ యూఏ కంట్రీస్లో. సో అప్పుడు ఇక్కడ ఏమిటంటే జీసీఎస్ఈ అనేటువంటిది యూకేకి మాత్రమే పరిమితమైనటువంటి బోర్డు. సో ఐజీసీఎస్ఈ అనేటువంటిది ఇంటర్నేషనల్ పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసినటువంటి బోర్డు. ఇది సుమారుగా 170 కంట్రీస్లో ఐజీసీఎస్ఈని ఫాలో అవుతూ ఉన్నారు. సో దానివల్ల ఏమిటంటే ఇప్పుడు కూడా జాబ్ రీచ్ ఏమిటంటే మారినటువంటి గ్లోబల్ పరిస్థితులు ప్రకారం చాలామంది ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి చేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో అలాంటప్పుడు ఇప్పుడు ఇక్కడ సిబిఎస్ఈలో ఉంది, యుఎస్కి వెళ్ళాలి, తర్వాత యుఎస్కి వెళ్తున్నారు నెక్స్ట్ ఇయర్, ఒక 6th 7th అయిపోయింది, అక్కడ మళ్ళీ ఒక ట్రాన్సిషన్ వస్తుంది. కరెక్టే, అంటే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి మారే వాళ్ళు. సో మారేటప్పుడు ఎస్ ఐజీసీఎస్ఈ అనేటువంటిది ఒక ఆప్షన్ అవుతుంది. సో ఇప్పుడు అట్లాగే చాలామంది యుఎస్ నుంచి మనకి ఇండియాకి వచ్చేసినటువంటి పిల్లలు మనం చూస్తూ ఉంటాం. సో చాలామంది ఆ పేరెంట్స్ కూడా మన దగ్గరకు వస్తూ ఉంటారు. అంటే ఈ ట్రాన్సిషన్ ఎట్లాగా, ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి యుఎస్ఏలో ఉన్నటువంటి పిల్లలు అంటే ఒక 5th బిఫోర్ వచ్చారనుకోండి, ఒక రకమైనటువంటిది ఉంటుంది. సో 5th తర్వాత ఇక్కడికి వచ్చినప్పటికీ అప్పుడు ఏమవుతుందంటే పిల్లలు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి కల్చర్కి సంబంధించి కానివ్వండి, అక్కడ మెథడాలజీకి సంబంధించి కానివ్వండి, అక్కడ స్కూల్స్ ఏ విధంగా ఆపరేట్ అవుతాయి దానికి ఆల్రెడీ బాగా కనెక్ట్ అయి ఉంటారు, అలవాటు పడిపోయి ఉంటారు. సో ఒక ఈజీ గోయింగ్తో ఉంటుంది. సో ఒక రకమైన అంటే కంప్లీట్లీ కాంట్రాస్ట్ ఉంటుంది. అదే మనకి ఇక్కడ ఒక స్టేట్ బోర్డు, సిబిఎస్ఈ బోర్డుకి సంబంధించినటువంటి స్కూల్కి వస్తే ఇక్కడ ఎన్వైరన్మెంట్ కానీ, ఇక్కడ మెథడాలజీ కానీ, టీచింగ్ మెథడాలజీ కానీ, ఇక్కడ ఆ పెడగోజీ అనేటువంటిది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. సో చాలా ట్రాన్సిషన్ వస్తుంది. కొంతమంది పిల్లలకి పాపం 6 నెలలు, సంవత్సరం పాటు కూడా పడుతుంది అది మారటానికి. సో అందుకనే చాలామంది ఏమిటంటే ఈ ఐబీ ఉన్న చోట, ఐజీసీఎస్ఈ ఉన్న చోట వాళ్ళు ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి వాళ్ళకి ఆ ఈజీ ట్రాన్సిషన్ ఉంటుంది. 7th 8th యుఎస్ఏలో చదువుకున్నారు, లేకపోతే ఆస్ట్రేలియా చదువుకున్నటువంటి పిల్లలు ఇండియాకి వచ్చేసిన తర్వాత ఆ స్మూత్ ట్రాన్సిషన్కి ఇవి ఉపయోగపడుతున్నాయి. సో నా ఉద్దేశం ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి ఎండ్ గోల్ ఏమిటి, మనకున్నటువంటి పరిస్థితులు ఏమిటి, దాని మీద ఆధారపడేది తప్ప వాళ్ళెవరో వెళ్తున్నారని మనం పరిగెట్టుకు వెళ్ళకూడదు అనేటువంటిది ఒక ఉద్దేశం. సో అదే కోవలో ఐబీకి వచ్చేటప్పటికి సో ఇది చాలా టాప్ రేటెడ్ అండి వరల్డ్లోనే. మీరు గమనిస్తే ఒక సంవత్సరం క్రితము, సంవత్సరమో 2 సంవత్సరాల క్రితం ఆంధ్ర గవర్నమెంట్ కూడా ఐబీ కరికులంని ఎంటైర్ స్టేట్ అప్లై చేయాలి అనేటువంటిది ప్రపోజల్తో చాలా డిస్కషన్ జరిగింది అక్కడ. సో అక్కడ చాలా జరిగింది. సో మరి ఐబీ అనేటువంటిది దాంట్లో చదివితే ఆప్షన్స్ ఎక్కడ ఉంటాయంటే వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్లో, అంటే ఐవీ లీగ్ యూనివర్సిటీ అంటామండి, వరల్డ్లో టాప్ యూనివర్సిటీస్ యుఎస్ఏలో ఉన్నటువంటివి. సో అలాంటి చోట ఈ పిల్లలకి ఎక్కువ మోతాదులు వెళ్ళేటువంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కువ ఉన్నారు. సో అనేది ఒకటి. సో కానీ ఇక్కడ డిస్క్లైమర్ ఏమిటంటే నువ్వు ఐబీకి వెళ్ళినంత మాత్రాన యూనివర్సిటీకి వెళ్తావని కాదు. సో ఇక్కడ అందరూ గమనించాల్సినటువంటిది, చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటిది ఏమిటంటే ఒక బోర్డులో వేసేస్తే పిల్లవాడు మారతాడని కాదు. ఒక బోర్డులో వేసేస్తే సపోజ్ ఐఐటి కోచింగ్కి జాయిన్ చేస్తే, నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఐఐటి కోచింగ్ జాయిన్ చేస్తే ఐఐటికి వెళ్ళిపోతాడు అనేటువంటిది చెప్పగలమా? లేదు. నీట్ కోచింగ్కి వెళ్తే కాన్ఫిడెంట్గా వాడు డాక్టర్ అయిపోతాడు మనం చెప్పగలమా? చెప్పలేం కదా. ఆ తర్వాత చేసేటువంటి ఆ ప్రయాణం చాలా చాలా ఇంపార్టెంట్. సో అలాగే ఇప్పుడు ఐబీ బోర్డుకి సంబంధించి ఎందుకు అంత ఇది టాప్ రేటెడ్, దీనికి ఎందుకు అంత వాల్యూ అనేటువంటిది చూస్తే, ఎందుకంటే అండి ఈ ఐబీ బోర్డుకి సంబంధించి ఏ బోర్డు అయినా సరే, ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ఐబీ, ఐజీసీఎస్ఈ, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, స్టేట్ బోర్డ్స్, బేసికల్గా ఈ 5 తీసుకుందాం. అలాగే ఈ మధ్య కొంత ఆస్ట్రేలియాకి సంబంధించిన బోర్డ్స్ కూడా వస్తూ ఉన్నాయి. కొంచెం కొన్ని స్కూల్స్లో ఐ థింక్ 50 అనే స్కూల్స్ ఆల్రెడీ ఇండియాలో కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నారు. సో అది పక్కన పెడితే ఈ 5 బోర్డులు మనం చూస్తే వీటన్నిటిలో కూడా ఆ డిఫరెన్స్ ఎక్కడ అంటేనండి 2 పాయింట్స్ అండి. పాయింట్ నెంబర్ 1 ఏమిటంటే టీచింగ్ మెథడాలజీ. ఐబీలో ఏ బోర్డుకైనా సరే, ఏ బోర్డుకి ఆ బోర్డు ఎక్కడ వీటిని డిఫరెంట్ చేస్తుంది అంటే ఒకదాని నుంచి ఇంకొక దానికి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అన్నప్పుడు
వాళ్ళ టీచింగ్ మెథడాలజీ డిఫరెన్స్ అండి ఫస్ట్ వన్. ద సెకండ్ పాయింట్ ఏమిటంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఎగ్జామ్ ప్యాటర్న్. ఎగ్జామ్ ప్యాటర్న్. వాళ్ళు కండక్ట్ చేసేటువంటిది ఎగ్జామ్ ప్యాటర్న్. ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ చేసేటువంటి విధానం, పిల్లలు తయారయ్యేటువంటి విధానం, ఈ 2 పాయింట్స్ ఒక బోర్డుని మరొక బోర్డుతో డిఫరెంట్గా చేసేటువంటిది. సో ఇప్పుడు మీరు క్వశ్చన్ వస్తుంది, మరి ఐబీకి సంబంధించి ఎట్లా ఉంటుంది? ఇక్కడ ఒక అందరూ అనుకునేది ఏమంటే ఐబీ కరిక్యులం చదువుకుందంటే ఎవరైతే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళని ఐబీ కరిక్యులం తీసుకొస్తున్నారు, అందులో ఆ బోర్డులో వేస్తున్నారు పిల్లల్ని. ఇది కరెక్టేనా? ఒక రకంగా మరి అది అంటే వాళ్ళకి ఈజీ ట్రాన్సిషన్ ఉంటుంది కదండి, ఈజీ ట్రాన్సిషన్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ అలా కాకుండా ఇప్పుడు ఐబీకి సంబంధించి మీరు చూస్తే ఒక ఇయర్ ఫీజు ఎంత ఉంది అంటే స్కూల్స్లో 5 లక్షల నుంచి బెంగళూరు వరకు చూస్తే, బెంగళూరు ముంబై వరకు చూస్తే, ఈవెన్ హైదరాబాద్లో కూడా ఒక సంవత్సరానికి 5 లక్షల నుంచి 18 లక్షల మధ్యలో ఐబీ స్కూల్స్లో ఫీజు ఉంది. 5 లక్షల నుంచి 18 లక్షలు. సో మరి డబ్బున్న వాళ్ళు, ఇండియాలో డబ్బు ఉంది వాళ్ళకి, వేరే చోట వేరే కంట్రీస్కి వెళ్ళే పనే ఉండదు వాళ్ళకి. అయితే బిజినెస్ పీపుల్ ఉన్నారు, బాగా ఫైనాన్షియల్లీ అలైట్ పీపుల్ అనుకుందాం. మరి అందులో జాయిన్ చేయాలి అని అనుకునేటప్పుడు చూడాల్సినటువంటిది ఏమిటి అంటే వీళ్ళ యొక్క అంతిమ లక్ష్యం ఆ తరువాత అంటే 12th తరువాత వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ వీళ్ళ అంతిమ లక్ష్యం అయితే, ఈ ఐబీ కరికులంలో చేసేటువంటి యాక్టివిటీస్, వీళ్ళు చేసేటువంటి ప్రయాణం, వీళ్ళ ప్రాజెక్ట్స్, వీళ్ళు ఆలోచించేటువంటి విధానం అది కంప్లీట్గా ఆ ఎలైట్ అంటే ఆ 2% ఆఫ్ వరల్డ్లో 2% యూనివర్సిటీస్ ఏదైతే ఉన్నాయో దానికి మ్యాచ్ అయ్యేటువంటి విధంగా ఉంటుంది. సో ఎప్పుడైతే దానికి మ్యాచ్ అయ్యేటువంటి విధంగా ఉందో అది అంతిమ లక్ష్యం అయినప్పుడు ముందు నుంచి వాళ్ళని మెంటల్గా పిల్లల్ని రెడీ చేసి ఆ విధమైనటువంటి మైండ్ సెట్తో చేసినప్పుడు ఆ విధమైనటువంటి ఇన్నోవేటర్స్, ఆ బిజినెస్ని ఎవరైతే బిల్డ్ చేస్తారో అలాంటి వాళ్ళు అంటే ఆ పర్టిక్యులర్ ప్రపోర్షనేట్ యూనివర్సిటీకి వెళ్ళాలని ముందు నుంచే డిసైడ్ అయ్యి ఆ గమ్యంతో వాళ్ళని పంపించినప్పుడు వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇంకొకటి మీరు అన్నట్టుగా ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి తరచుగా తిరిగేటువంటి వాళ్ళకి ఈ 2 బోర్డ్స్ కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఇక ఐబీకి వచ్చేటప్పటికి 10th ఎగ్జామ్ ఉండదండి దానికి. సో 11th 12th వచ్చేటప్పటికి 12th ఒక ఇంపార్టెంట్ ఇక్కడ ఐబీకి వచ్చేటప్పటికి. సో ఇప్పుడు ఇక్కడ డిపి ప్రోగ్రామ్ అంటారు, డిప్లొమా ప్రోగ్రామ్ అంటారు, కెరియర్ ప్రోగ్రామ్ అంటారు. సో ఈ ప్రోగ్రాంలో డిపి ప్రోగ్రాంలో ఏమవుతుంది అంటే మీకు 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే ఈ మెథడాలజీ ఎట్లా ఉంటుంది నేను ఇందాక చెప్పాను, వాళ్ళు టీచ్ చేసేటువంటి విధానం అంటే ప్రతిదీ కూడా అప్లికేషన్ ఓరియంటెడ్గా ఉండేటువంటిది చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళ ప్రాజెక్ట్ బేస్డ్ ఎంక్వైరీ బేస్డ్ లెర్నింగ్ ఎక్కువ ఉంటుంది. సో ఇది దేనికి ఉపయోగపడుతుంది, ఎందుకు, దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఎక్కడుంది అని పిల్లల్ని హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కింద చేయించేటువంటి ఇది జనరల్గా అక్కడ ఉండేటువంటి మెథడాలజీ. సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇండియాకి వచ్చేటప్పటికి ఏ స్కూల్ అయితే ఆ స్కూల్ తీసేసుకునేది దీన్ని అడాప్ట్ చేసుకుని ఐబీ కరికులం అని చేస్తే ఏమవుతుందంటే చాలా దారుణమైన పరిస్థితి ఏర్పడుతుందండి. ఎందుకంటే ఇది మొట్టమొదటిగా అక్కడ ఉన్నటువంటి సిస్టమ్, ఆ స్కూల్లో ఉన్నటువంటి సిస్టము, టీచర్స్ బాగా రెడీ అవ్వాలి. అవును, ఎవరైతే టీచ్ చేస్తారో వాళ్ళే బాగుండాలి, అప్పుడు పిల్లలకు అర్థమవుతుంది కదా. టీచర్కి ఆ లెవెల్ ఎప్పటికప్పుడు ట్రైనింగ్ కానివ్వండి, వాళ్ళ యొక్క నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసేటువంటి సిస్టమ్ ఉండాలి. లేకుండా ఓన్లీ ఆ బోర్డ్ ఏ విధమైన ఉపయోగం ఉండదు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక 7-8 సంవత్సరాల క్రితం సిబిఎస్ఈలో ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అని నేర్పారు, ఇంట్రడ్యూస్ చేశారు. పిల్లలకి ఏమిటంటే అది అర్థం కావాలి, వాళ్ళకు వాళ్ళు తయారు చేయాలి, వాళ్ళకు వాళ్ళు ఆలోచించి సొంతంగా చేయాలి అనేటువంటిది ఎంత సదుద్దేశంతో ఇంట్రడ్యూస్ చేశారు సుమారుగా 8 సంవత్సరాల క్రితం. కానీ వ్యవస్థని ఎంత దారుణంగా మనం తయారు చేసాం, ఎవరు తయారు చేశారు? అటు స్కూల్స్, టీచర్స్, ఇంకొక సైడు పేరెంట్స్. ఎందుకు బాధతో చెప్తున్నానంటే సాహితీ గారు, ఏదైనా ఒక ప్రాజెక్ట్ సిబిఎస్ఈ పిల్లవాడు ప్రాజెక్ట్ చేయాలి అంటే ఒక 50 రూపాయలు పెడితే ఆ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటివన్నీ కూడా బయట దొరుకుతాయి. ఏమండి, ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏమిటంటే ఈ ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా పేరెంట్స్ అందులోకి దొరికిపోయి, సో ప్రతిదీ కూడా ఏమిటంటే 100% పర్ఫెక్ట్గా రావాలనేటువంటి ఇంప్రెషన్తో పిల్లవాడు ఏదైనా చేసినప్పుడు వాడు ఒక 70% ఎఫిషియన్సీతో చేశాడు, వాడు సొంతంగా చేశాడు, తప్పు ఏముంది అందులో? వాడు అలా చేసుకుంటూ వెళ్తే ఇంప్రూవ్ అవుతాడు.
మీరు అట్లా కాకుండా వాడు 70% చేసిన తర్వాత మీరు అందులోకి దూరుకుపోయి దానికి ఒక 90% 100% తెచ్చేసుకోవాలి, ఆ ఎఫిషియన్సీ తీసుకురావాలి అని మీరు వెళ్ళిపోయి మీరు దూరిపోయి అందులో చేస్తే, అంటే మీరు ఇన్స్ట్రక్ట్ చేసి నాన్న ఇట్లా చెయ్యాలి అని చేసి వాడి ద్వారా చేయిస్తే వేరే విషయం. మీరు దూరిపోయి పేరెంట్స్ చేసేస్తే మరి దాని అర్థం ఏమిటి? కరెక్ట్, ఎగ్జాక్ట్. నేను కూడా చాలా చోట్ల చూసానండి. మార్క్స్ ఎవరికి ఇవ్వాలి? పేరెంట్స్గా. మీరు ఇక్కడ జీవితానికి చాలా ప్రమాదకరమైనటువంటి ఒక పాయింట్ ఉంది సాహిత్ గారు ఇక్కడ. అదేమిటంటే ప్రతి ఒక్కరూ గమనించాల్సినటువంటి, మనం చెప్పేది ప్రతి కూడానండి చాలా మంది యొక్క జర్నీ ఇయర్స్ పాటు చూసి చెబుతున్నటువంటి ప్రతి మాట కూడా, ప్రతి దానికి కూడా ప్రాతిపదిక, ప్రతిదీ కూడా నా మైండ్ సెట్తో నా లెన్స్తో కాకుండా అనేక లైఫ్స్ని టచ్ చేసి చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ వచ్చే అత్యంత ప్రమాదకరమైనటువంటి సంకేతం ఏమిటంటే పిల్లలకి రెస్పాన్సిబిలిటీ. పిల్లలకి బాధ్యత అనేటువంటిది తగ్గిపోతుంది. ఎందుకు అవుతుంది? పేరెంట్స్ ఇంత జాగ్రత్తగా నేర్పిస్తున్నారు కదా, ఇంత జాగ్రత్తగా చేస్తున్నారు కదా, ఎందుకు తేడా వస్తుంది అని చూసినప్పుడు ఆ చిన్న వయసు నుంచి, మీరు ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్, సో అక్కడి నుంచి కూడా ఏమవుతుందంటే ఆ రెస్పాన్సిబిలిటీ మనం తీసేస్తున్నాం. అప్పుడు మీరు రెండోసారి ఏం చేస్తారు, నేను 70% చేశాను రైట్, సో నాకు మీరు మదర్ అనుకుంటే మీరు వచ్చేసి మరలా ఫైనల్ టచ్ అప్లు మీరు ఇచ్చేసి దీన్ని చేసుకుంటూ పోయారు. నెక్స్ట్ టైం ఏం చేస్తాను, మా అమ్మ ఎట్లాగా చేస్తుంది కదా, మా నాన్న ఎట్లాగా చేస్తుంటాడు కదా అని నేను సగం ఎఫర్ట్ పెడతాను. ఎగ్జాక్ట్లీ అండి. చాలా చోట్ల చూస్తున్నారు కదా, పేరెంట్స్ అయితే ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో ఆ ప్రాజెక్టులలో అంత నష్టం ఉంటుంది అంటున్నారు సార్. సో ఇప్పుడు ఇక ఐబీకి వద్దాం. ఇక బోర్డ్స్ ఏమిటనేది సింపుల్గా చెప్పేద్దాం, ఎందుకు డిఫరెన్స్ అనేటువంటిది. ఐబీకి వచ్చేటప్పటికి 6 సబ్జెక్ట్స్ ఉంటాయండి. దీంట్లో ఏమిటంటే ఇక్కడ ఇందులో మీకు మరలా ఇందులో హెచ్ఎల్ అని అంటారు, హై లెవెల్, ఇంకొకటి ఎస్ఎల్ అంటారు, స్టాండర్డ్ లెవెల్. పిల్లలు ఏమిటంటే వాళ్ళ యొక్క ఎఫిషియన్సీని బట్టి మినిమం 2 హెచ్ఎల్, మ్యాక్సిమం 4 హెచ్ఎల్ వరకు తీసుకుంటారు. అంటే హై లెవెల్కి వచ్చేటప్పటికి ఏమిటంటే ఆ సబ్జెక్ట్ సంబంధించి మోర్ అప్లికేషన్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మ్యాథ్స్ ఎస్ఎల్కి హెచ్ఎల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మోర్ అప్లికేషన్ హెచ్ఎల్లో ఉంటుంది, మోర్ ప్రిపరేషన్ కావాలి, మోర్ అప్లికేషన్ నేర్చుకునేటువంటిది మనకు ఉండాలి అక్కడ. సో ఇలా ప్రతి సబ్జెక్ట్కి కూడా 7 పాయింట్స్ ఇస్తారండి. అప్పుడు 7 సబ్జెక్ట్స్ 7 పాయింట్స్ ఈచ్ సబ్జెక్ట్. అప్పుడు ఎంత అవుతుంది మీకు? 42 పాయింట్స్ వస్తుంది. ఇది ఇక్కడితో ఆగకుండా ఆ మోర్ ఎక్సలెన్స్, వరల్డ్ వైడ్ ఎక్సలెన్స్ తీసుకురావాలి కాబట్టి ఇక్కడ ఇంకొక 3 పాయింట్స్ యాడ్ అవుతాయి. అదేమిటంటే థియరీ ఆఫ్ నాలెడ్జ్ అని ఒక పేపర్ ఉంటుంది. సో దీనికి ఒక పాయింట్ ఇస్తారు. ఏంటి థియరీ ఆఫ్ నాలెడ్జ్ అంటే, ఇది ఒక అద్భుతమైనటువంటి స్కిల్ చిన్నప్పటి నుంచి ఆ పిల్లల్లో ప్రేరేపిస్తారండి. అదేమిటి అంటే ఏదైనా ఒక అంశం ఇస్తే దానికి సంబంధించినటువంటి, మనకు తెలుగులో చెప్పాలంటే పుట్టుపురోత్వాలు అంటారు. అంటే అది ఏ విధంగా, ఎక్కడి నుంచి మొదలైంది ఆ సబ్జెక్టు, ఆ అంశం, దానికి సంబంధించినటువంటి ఇంప్లికేషన్స్ ఏమిటి, సొసైటీలో దానికి అది ఎలా ఉపయోగపడుతుంది, ఇది ఎలా తయారవుతుంది, ఇది ఎలా ఇంపాక్ట్ అవుతుంది అనేటువంటిది వాళ్ళే ఆలోచించి రాయాల్సినటువంటిది. ఏ టాపిక్ ఇస్తారు? థింకింగ్ ఎబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఆ బిగ్ పిక్చర్ని పిల్లలకి ఇవ్వటం థియరీ ఆఫ్ నాలెడ్జ్. అది అసలు ఆ రూట్ ఎక్కడ, రూట్ కాజ్ ఏమిటి అనేటువంటిది. రెండవదండి ఎక్స్టెండెడ్ ఎస్సై అంటారు. ఒక అంశం మీద ఒక ఎస్సై రాస్తారు. సో ఇది 4000 వర్డ్స్ తగ్గకుండా ఒక ఎస్సై రాస్తారు. అంటే 4000 వర్డ్స్ తగ్గకుండా ఒక ఎస్సే రాయాలి అంటే ఎంత, ఆ అంశం మీద ఎంత అవగాహన ఉండాలి, ఎంత రెడీ అయి ఉండాలి అనేటువంటిది సెకండ్ పాయింట్. ఇంకొకటిది సిఏఎస్ అంటారు. సిఏఎస్ ఏమిటంటే క్రియేటివిటీ, యాక్టివిటీ, సర్వీస్. చూసారా, అంటే అక్కడ నాలెడ్జ్తో పాటుగా వీళ్ళ విషయ పరిజ్ఞానంతో పాటుగా క్రియేటివిటీ, యాక్టివిటీ, సర్వీస్. అంటే వీళ్ళు చేసేటువంటి యాక్టివిటీస్, సర్వీసెస్, బయట చేసేటువంటి యాక్టివిటీస్, దాన్ని అర్థం చేసుకోవటం, ఆ సర్వీస్ ఓరియంటెడ్గా ఆలోచించేటువంటి దాన్ని సిఏఎస్ అంటారు. దీనికి ఒక పాయింట్. ఇందాక చెప్పిన 42 పాయింట్స్, ఇది 3 పాయింట్స్, ఎంత అయిందండి? 45 పాయింట్స్ అయింది. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్. సో ఇక్కడ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి స్టేట్ బోర్డుకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, సిబిఎస్కి దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎక్కడ డిఫరెన్స్ అంటే అందరికీ అర్థమయ్యేటువంటి విధంగా ఒక్క మాటలో చెప్పేస్తా. ఇప్పుడు స్టేట్ బోర్డులో ఉందనుకోండి, ఒక 80 to 90% అండర్స్టాండింగ్ లెవెల్ ఉంటుంది. అంటే మీరు చదివి దాన్ని గుర్తుపెట్టుకుని రాసేయచ్చు. సిబిఎస్ఈలో ఉందనుకోండి, అరౌండ్ 70% అండర్స్టాండింగ్ లెవెల్ ఉంటుంది. అంటే ఒక 20 to 30% అక్కడ ఆలోచించి రాయాల్సినటువంటిది.
అది అర్థం చేసుకుని రాయాల్సినటువంటిది. అప్లికేషన్ లెవెల్ కొంత లెవెల్ వస్తుంది ఇక్కడ, రైట్? సో అదే ఐజీసీకి వచ్చేటప్పటికి ఈ అప్లికేషన్ లెవెల్ అనేటువంటిది ఇంకొంచెం ఎక్కువ పెరుగుతుంది, ఇక ఇంకొంచెం పెరుగుతుంది. ఐబీకి వచ్చేటప్పటికి ఐజీసీఎస్ఈ కన్నా ఇంకొంచెం టఫ్గా అవుతుంది ఆ ఎగ్జామ్ ప్యాటర్న్. మీరు చూసారా? అంటే అదే అంశం కానీ దాని అప్లికేషన్ ఓరియంటెడ్గా క్వశ్చన్ పేపర్స్ ఇక్కడ ఉండటం జరుగుతుంది. సో అక్కడ టఫ్, దానికి రెడీ అవటం, అది సెల్ఫ్ రెస్పాన్సిబుల్గా ఉన్నటువంటి పిల్లలు ఉంటేనే అది రెడీ అవుతారు. ఇక్కడ అది చాలా అంటే అది ఆ పిల్లల్లో ఉన్నటువంటి క్రియేటివిటీని బయటకు తీసుకొచ్చి అప్లికేషన్ అనేటువంటిది, క్రియేటివ్ థింకింగ్ అనేటువంటి దాన్ని, రీజనింగ్ స్కిల్స్ అనేటువంటిది పెరగటానికి ఎక్కువ అవకాశం ఉంది అని చెప్తున్నాను నేను. అందులోకి వెళ్ళిన వాడికి ప్రతి ఒక్కరికి పెరుగుతుందని కాదు, పెరగటానికి ఎక్కువ అవకాశం ఉంది. సో కాబట్టి ఇది అందుకే వరల్డ్ టాప్ 2%కి సంబంధించినటువంటి యూనివర్సిటీస్లో ఎక్కువ మంది ఐబీ పిల్లలు కానీ ఐజీసీఎస్ఈ పిల్లలు కానీ వెళ్ళటానికి అవకాశం ఉన్నటువంటిది, రైట్? సో ఇది జనరల్గా ఉన్నటువంటిది. ఇక సిలబస్ అంటారా, ఐబీకి వచ్చేటప్పటికి సిలబస్ వ్యాస్ట్గా ఏమి ఉండదండి. సో సిబిఎస్ఈతో పోల్చినప్పుడు తక్కువే ఉంటుంది, లో సిలబస్ ఉంటుంది. ఐజీసీఎస్ఈ కూడా లో ఉంటుంది. సో అదే సిబిఎస్ఈకి వచ్చేటప్పటికి మీడియం లెవెల్లో సిలబస్ ఉంటుంది. ఐసీసీఎస్ఈకి వచ్చేటప్పటికి కొంచెం ఎక్కువ సిలబస్ ఉంటుంది. అదే స్టేట్కి వచ్చేటప్పటికి మరలా మీడియం లెవెల్ సిలబస్ ఉంటుంది. అంటే సిలబస్లో ఇంత డిఫరెన్స్ ఏమీ లేదు. సో ఇప్పుడు మనం ఏదైతే ఐజీసీఎస్ఈ గురించి మాట్లాడితే దీనికి సంబంధించి పాయింట్ సిస్టమ్ వేరేగా ఉంటుంది. సో బట్ ఏదేమైనా ఏంటంటే అందరికీ అర్థమయ్యేటువంటి విధంగా ఫైనల్గా నేను చెప్తున్నటువంటిది ఏమిటంటే టీచింగ్ మెథడాలజీ, ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ యొక్క డిఫరెన్స్ ఇది. సో పిల్లల్ని మనం ఆ స్థాయికి మనం రెడీ చేస్తే, ఆ విధంగా ఆలోచన మొదలు పెడితే ఆ ఎక్కువ మార్పు రావడానికి అవకాశం ఉంది. సో ఈ ఐజీసీఎస్ఈ అనేటువంటిది మనకు అందుబాటులో లేదని మనం ఏదో మిస్ అయిపోతున్నటువంటి ఆలోచన ఏమాత్రం చేయవలసినటువంటి అవసరం లేదు. నేను ఒక్క మాట ఎప్పుడు చెప్తుంటాను అందరికీ, పేరెంట్స్కి అది కూడా, చూడండి ప్రపంచంలో సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఓన్లీ ఒక బోర్డుకి సంబంధించినటువంటి వాళ్ళే ఉండరు, ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళే ఉండరు. సో అక్రాస్ ద గ్లోబ్ ఏ బోర్డు అయినా కానివ్వండి, ఆ స్కిల్స్ ఉన్నటువంటి అంటే ఆ మైండ్ సెట్ రెడీ అయినటువంటి పిల్లలు ఏ బోర్డులో ఉన్నా వాళ్ళ యొక్క గమ్యం ఆపలేరు. కాకపోతే ఆ పర్టికులర్ బోర్డు అనేటువంటిది చిన్నప్పుడు ఆ ఆలోచన విధానం అనేటువంటిది వాళ్ళని మరింత స్ట్రెంథన్ చేస్తుంది. సో కాబట్టి ఏ నీడ్కి తగ్గట్టుగా ఆ నీడ్, మనం ఇందాక చెప్పినట్టుగా కాంపిటేటివ్ ఎగ్జామ్ మీ నీడా, ఫారెన్ యూనివర్సిటీస్ మీ నీడా అనేటువంటి ఆలోచన విధానంతో ఈ పర్టికులర్ బోర్డుని మనం చూస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. సో అంతే తప్ప ఎవరో వెళ్తున్నారనో సరైనటువంటి అవగాహన లేకుండా ఆ బోర్డు మాత్రమే మొత్తం చేంజ్ చేస్తుంది అనేటువంటిది అస్సలు ఆ విధమైనటువంటి ఆలోచన పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. సో కాకపోతే అంతకన్నా ముందు డీప్ అనాలిసిస్ చేయండి. దానికి తోడు ఏమిటంటే పేరెంట్స్గా మీరు, టీచర్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఈ ముగ్గురు చేయగలిపితే ఎప్పుడు నేను చెప్పేటువంటిది అది ఏ బోర్డు అయినా సరే వాళ్ళ యొక్క భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దుతుంది. సో మీ ఎండ్ రిజల్ట్ క్లియర్ అయితే ఈ పర్టికులర్ బోర్డు మీరు చూస్ చేసుకునేటప్పుడు ఆ ప్రయాణాన్ని ఇంకొంచెం ఎక్కువ స్మూతన్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అంటే అందరికీ ఉన్న డౌట్సే అనమాట ఇది. సిబిఎస్ఈ, ఐబీ అండ్ ఈ స్టేట్ బోర్డులు, ఐజీసీఎస్ఈ వీటి మధ్య తేడా ఏంటి, ఎవరు వీటిని చూస్ చేసుకోవాలి అని అన్ని డౌట్స్కి మంచిగా క్లియర్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూశారు కదా, ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ 9. ఎన్బివి సుబ్బారావు గారు ఆధునిక ఎడ్యుకేషనల్ డిజైనర్. ఈ 21వ శతాబ్దంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై లోతైన పరిశోధన చేశారు. 3 బుక్స్ కూడా రాశారు. విద్యార్థులకు మార్క్స్ మరియు ర్యాంక్స్ తో పాటు ఇప్పుడు సెల్ఫ్ లెర్నింగ్ గ్రోత్ మైండ్ సెట్ అత్యవసరమని ఆయన డిజైన్ చేసిన ఇన్నోమెంటర్షిప్, ఎక్సైల్ మైండ్, ఆర్పిటి ఫ్రేమ్వర్క్ లాంటి సెషన్స్, ప్రాక్టికల్ మరియు వర్చువల్ టెక్నిక్స్ అందిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులను సెల్ఫ్ రిలయంట్ గా తయారు చేస్తున్నారు. ఆయన క్లాస్ రూమ్ బలపడితే భారతదేశం మరింత బలపడుతుందని నమ్ముతారు. ఇప్పటి వరకు 17,550 మంది విద్యార్థులకు జేఈఈ, నీట్, మెంటర్షిప్, 2,530 మంది టీచర్స్ కి ట్రైనింగ్, 1,850 మంది పేరెంట్స్ కి మెంటర్షిప్ అందించారు.